తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బీసీవైపీ పార్టీ అధినేత భోడే రామచంద్ర యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి సింగరికొండ తిరునాళ్లకు వచ్చిన ఆయన సమావేశం నిర్వహించారు. ఆధ్యాత్మిక నిపుణులు స్వామీజీల ఆవేదనను టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదానికి అవసరమైన స్వచ్ఛమైన నెయ్యి కోసం గోశాల ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నామని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ నెల 17వ తేదీన బీసీవైపీ నాయకులు స్వామీజీలు భక్తులు కలిసి అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తామన్నారు. అవకతవకలు భూముల అన్యాక్రాంతాలు అరికట్టాలని స్వామివారికి విన్నవించుకుంటామని తెలిపారు. స్వామివారి భక్తులతో కలిసి పాదయాత్రగా వెళ్లి నేరుగా టీటీడీలో జరుగుతున్న అవకతవకలు అపచారాలు అదేవిధంగా అవినీతి పైన కావచ్చు తిరుమలలో జరగాల్సిన ప్రక్షాళనకు సంబంధించి నేరుగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి విన్నవించుకోవాలనే కార్యక్రమాన్ని వచ్చే సోమవారం ఉదయం 8 గంటలకు మొదలు పెట్టబోతున్నాము. ఈ కార్యక్రమంలో మనం చూసాము, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల విషయంలో అనేక రకాలైన ఆరోపణలు రావడం జరిగింది. స్వామివారికి నైవేద్యం చేసే ప్రసాదాలలో జరుగుతున్న కల్తీ నెయ్యి గురించి కావచ్చు, అక్కడ జరుగుతున్న కైంకర్యాల్లో జరుగుతున్న అపచారం గురించి కావచ్చు, అనేక రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా ప్రభుత్వం